రేవంత్ కు బిగ్ బాస్ 2025 ఏం చేశాడని 2025 సంవత్సరం కాంగ్రెస్ పార్టీకి రేవంత్ ప్రభుత్వానికి ఉప ఎన్నిక రూపంలో ఒక మంచి బూస్ట్ ఇచ్చింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో రాష్ట్రంలో ప్రజల మద్దతు కాంగ్రెస్ పార్టీ పైన ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది. 2025లో జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనకు కూడా ఒక గీటురాయిగా మారింది అన్న అభిప్రాయం వ్యక్తమైంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాగంటి గోపీనాథ్ మరణించడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. తమ సిట్టింగ్ స్థానాన్ని తిరిగి సంపాదించుకోవడం కోసం బీఆర్ఎస్ మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను రంగంలోకి దింపింది. కాంగ్రెస్ పార్టీ నుండి నవీన్ యాదవ్ ను రంగంలోకి దింపారు. బీజేపీ లంకల దీపక్ రెడ్డికి అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ కు ప్రజలు అందించిన విజయం చాలా ప్రతిష్టాత్మకంగా ముఖ్య రాజకీయ పార్టీలు భావించిన ఈ ఉప ఎన్నికల్లో అధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సమీప ప్రత్యర్థి పైన 24,729 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. ఇక ఈ విజయం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరును అంగీకరిస్తూ ప్రజలు అందించిన ప్రజా విజయంగా, రేవంత్ నాయకత్వానికి ప్రజా అంగీకారంగా కాంగ్రెస్ శ్రేణులు భావించాయి. ప్రజల మద్దతుతో పెరిగిన రేవంత్ గ్రాఫ్ రాష్ట్రంలో ప్రజలలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉందని ప్రతిపక్షాలు ఊదరగొడుతున్న వేళ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయం కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి ఊహించని విధంగా బూస్ట్ ఇచ్చింది. ప్రజల మద్దతు తమకే ఉంది అని వారు అనుకునేలా చేసింది. దీంతో ఒక్కసారిగా ఈ ఉప ఎన్నిక ఫలితాల ప్రభావంగా రేవంత్ గ్రాఫ్ పెరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం రేవంత్ రెడ్డి అనుసరించిన వ్యూహాలు, ఎన్నికల ప్రచారంలో స్వయంగా పాల్గొనడం వంటి చర్యలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయానికి కారణమయ్యాయని రాష్ట్రంలో చర్చ జరిగింది. ఫలితంగా రేవంత్ రెడ్డి ఇమేజ్ ఒక్కసారిగా పెరిగింది. గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి భారీగా బూస్ట్ వచ్చినట్టయింది. కాంగ్రెస్ రేవంత్ గ్రాఫ్ పెంచిన 2025 బీజేపీ బీఆర్ఎస్ ను ఈ ఉప ఎన్నిక బలహీనపరిచింది. అంతేకాదు పార్టీ లోపల రేవంత్ నాయకత్వం కూడా బలపడింది. మొత్తంగా 2025 సంవత్సరంలో జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి గ్రాఫ్ పెంచింది అన్నది నిర్వివాదాంశం.